నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే సాండ్ర వెంకట వీరయ్య. రేపటి బీజేపీ ఎన్నికల శంఖారావం సభను విజయవంతం చేయండి. జి కిషన్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 35 కౌన్సిల్లో అభ్యర్థి నరసయ్యతో టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే. సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే సాండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కూసంపూడి మాదిరి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. సందర్భంగా సాండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సత్తుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయని పేర్కొన్నారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, 100 పడకల ఆసుపత్రి వంటి కీలక ప్రాజెక్టులన్నీ తమ ప్రభుత్వ కాలంలోనే సాధ్యమయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు నిలిచిపోయాయని విమర్శించారు. దళితులకు 12 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. మాటలతో గారడీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సాండ్ర వెంకట వీరయ్య విజ్ఞప్తి చేశారు. ఈ నెల 11న జరుగుతున్న సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో 3వ వార్డు అభ్యర్థిగా కూసంపూడి మాధురి గారు నిలబడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. వారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. గత 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా మహేష్ గారు పనిచేసిన విషయం మీ అందరికీ తెలుసు. 15 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసిన విషయం మీ అందరికీ తెలుసు. నేను ఎమ్మెల్యేగా, మహేష్ గారు మున్సిపల్ చైర్మన్గా, కేసీఆర్ గారు, కేటీఆర్ గారి సహకారంతో గతంలో మన రోడ్లు ఎట్లున్నాయి, ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి మీరు ఒకటే గమనించండి. ఇవాళ సత్తుపల్లి పట్టణంలో భారతరత్న, అందరి ఆరాధ్య దైవం లేకపోయినా ఆ మహా అవకాశం మహేష్ గారికి నాకు దక్కడం జరిగింది. మా జన్మధన్యమైంది. ఇలా బస్టాండ్ సెంటర్లో ఆ యొక్క విగ్రహాన్ని ఎవరు కూడా పెట్టలే. మీరు పోయి చూడండి, ఇప్పుడు అక్కడ కాంస్య విగ్రహం మేమే పెట్టాం. సత్తుపల్లిలో అంబేద్కర్ గారి పేరు మీద ఒక ఆడిటోరియం నిర్మాణం కానీ, ఇవాళ నిరుపేదలు జబ్బున పడి వైద్య సేవల కోసం కార్పొరేట్ హాస్పిటల్కి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి గతంలో హరీష్ రావు గారి మంత్రిగా సత్తుపల్లిలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేసి 2 సంవత్సరాలు అయింది. దాన్ని ఇప్పటివరకు ప్రారంభించలే. వాళ్ళు ఏమంటున్నారంటే బిల్డింగ్ కట్టారు కానీ అలా బౌలిక పరికరాలు రాలేదు, పరికరాలన్నీ వచ్చినాయి. ఒక ఇవాళ సోషల్ మీడియాలో పెట్టి నేను ఉదయం ప్రెస్ మీట్ పెట్టినాక పరికరాలతో సహా డబ్బులు మంజూరు చేయించిన 30 కోట్ల రూపాయల పైన. ఇవాళ మీరు ఏ బజారుకి పోయినా సీసీ రోడ్ల నిర్మాణం నేనున్నప్పుడు, మహేష్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు జరిగింది తప్ప ఇవాళ ఏమైనా వాళ్ళు 1-2 రోడ్డు పోస్తే పోసుండొచ్చు తప్ప ఈ అంబేద్కర్ నగర్లో అయితే వాళ్ళు ఏం రోడ్డు పోయలేదు. నేను కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు దళిత బంధు పెడితే 10 లక్షలు, 10 కాదు మేము 12 లక్షలు పెడతామని చెప్పారు. ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. ఆ కార్పొరేషన్ ఎక్కడ కూడా అమలు కావట్లే. మన సత్తుపల్లి నియోజకవర్గాన్ని 100% దళిత బంధు కింద తీసుకురావాలని చెప్పి అనుకున్నాం. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అని మేము ఎస్సీలకు, ఎస్టీలకు 10 కాదు 12 లక్షలు తీసుకొస్తామని చెప్పారు. కానీ ఇవాళ ఆచరణలో ఆ ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యమైంది. దళిత బంధు పథకం ఎత్తివేశారు. ఇవాళ ప్రత్యేకమైన కార్యక్రమం లేదు. మేము అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు 2,500 రూపాయలు భూమి లేని నిరుపేదలకు ఇస్తామని చెప్పారు. ఇవ్వట్లే. కేసీఆర్ గారు ఇస్తున్న పెన్షన్ తప్ప మేము అధికారంలోకి వస్తే 4,000 పెన్షన్ చేస్తున్నారు. వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ చేస్తున్నారు. 2 ఏళ్ళు అయింది. 200 ఉన్న పెన్షన్ని 1000 రూపాయల నుంచి 2,000 పెంచిన ఘనత కేసీఆర్ గారి. అవునా కాదా ముసలి వాళ్ళు అర్థం చేసుకున్నాం, ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఎన్నికలు 4 రోజులు, ఇంతకు ముందు లెక్క 4 రోజులు లేవు. లేదా మీ ఇంటింటికి తిరగొచ్చు మేము. కానీ
మేము ఒక్కరోజు ఒక వార్డు తిరిగితే కూడా తిరగలేము, 4 రోజులు ఎన్నిక అయిపోద్ది. కాబట్టి మన వాళ్ళందరినీ ఒకసారి కలవాలని చెప్పి మీ అందరినీ ఒకసారి కనపడిపోదాం. సాయంత్రం అయితే అంతా ఉంటారు, ఉదయం ఉండట్లేదు, పనులకు పోతుందని చెప్పి మన కుటుంబ సభ్యుల్ని, మన బంధువుల్ని, మిత్రుల్ని, మన వాళ్ళని కలవాలని చెప్పి ప్రత్యేకంగా రావడం జరిగింది. కారు గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి కూసంపూడి మాధురి గారిని పెద్ద మేయాడితో గెలిపించమని మీ అందరినీ ప్రార్థిస్తున్నాం. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, మాధురి గారికి, మాధురి గారికి, కారు గుర్తుకే. దుబ్బాక మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరడమే లక్ష్యంగా 20 వార్డుల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం రేపు సాయంత్రం 5 గంటలకు దుబ్బాక పట్టణంలో స్థానిక పోచమ్మ గుడి వద్ద జరిగే బీజేపీ ఎన్నికల శంకరావ సభను విజయవంతం చేయగలరు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారు, మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారు హాజరవుతున్నందున 20 వార్డుల్లో బీజేపీ శ్రేణులు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయగలరు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కార్ నుండి తీసుకువచ్చే నిధులతో దుబ్బాక మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనుకుంటే బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులను 20 వార్డుల్లో గెలిపించాలని కోరుతున్నాం. గత 5 సంవత్సరాలుగా సమస్యల వలయంగా ఉన్న దుబ్బాక మున్సిపాలిటీని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడంతో పాటు అవినీతి లేని దుబ్బాక మున్సిపాలిటీని కావాలంటే అది కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని, దుబ్బాక మున్సిపాలిటీలో అవినీతి అంతం బీజేపీ పంతంగా నేడు 20 వార్డుల్లో బీజేపీ విజయడంకా మోగించబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. బీజేపీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ. అందరికీ నమస్కారం. దుబ్బాక ఎలక్షన్స్ మరి మీ అందరికీ తెలుసు. దుబ్బాకలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 35 కౌన్సిల్ అభ్యర్థి నరసయ్యతో బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఇంటింటికి 35వ వార్డు కౌన్సిలర్గా నడిచాను, గెలిపించాలని వార్డు ప్రజలను ఎమ్మెల్యే కోరారు. उसको टिकट भी नहीं दिया अभी, वाइस चेयरमैन को, काउंसलर को टिकट नहीं दिया उसको। हाँ ऐसा पक्का उसको धोखा दे। क्या है कि ठिकाना बोले तो कार का निशान को जीवनाना नरसन्ना को टिकट दिया, अभी वो पूरा चले गया, पूरा स्क्रैप चले गया, और पूरा साफ चले गया, आया कमाया, भाई को काट के गया सारा पूरा, बहुत मुश्किल है उससे हर गया ना, नहीं तो इतना करके गए तो अभी सब लोग नया लोग आया, अच्छा है, पूरा लोग नरसन्ना साथ रह के काम करे सो आदमी है, इसको जिताना, कार का निशान को वोट डालना। अभी हम कुछ ये हो गए तो बाद में वापस नया था, अरे बाद में 2 महीने के अरे जीवन आए जब ऐसा था, मेरे को ये करे बोले तो 1 लाख दिए तो कैसा थोड़ा डायरी रहा యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మున్సిపల్ 8వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఇట్టబోయిన సబితా గోపాల్ 8వ వార్డు నెంబర్గా పోటీ చేశారు. ప్రచారంలో భాగంగా అభ్యర్థి ఇట్టబోయిన సబితా గోపాల్ మీడియాతో మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, గత 20 సంవత్సరాల నుండి ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారని, 8వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి సమస్యనైనా తీర్చడానికి 24 గంటలు అందుబాటులో ఉంటారని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఏడబోయిన శ్రావణ్ కుమార్, ఈసం సందీప్, కస్తూరి సత్యనారాయణ, బందెల మల్లేశం, బందెల ఎల్లయ్య, జివాజీ అమరేందర్, కార్యకర్తలు, బస్తీవాసులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మేము 8వ వార్డు రామ్నగర్ కానీ, జంకనగూడెం కానీ, నందగుట్ట కానీ, న్యూ రామ్నగర్ ఇవన్నీ కాలనీలో ప్రచారంలో భాగంగా మా టీఆర్ఎస్ అభ్యర్థితో పాటు మేము తిరగడం జరుగుతుంది. కాంగ్రెస్ వచ్చిన 6 గ్యారెంటీల్లో వాళ్ళు విఫలమైనది
డైరెక్ట్గా అందరికీ కన్నుగా కనబడుతుంది. వాళ్ళ 6 గ్యారెంటీలో ఫెయిల్ అయినారు. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఎటువంటి 2500 ఇస్తామని చెప్పి మహిళలకి చెప్పారు. అది కూడా వాళ్ళు విఫలమయ్యారు. 4000 పెన్షన్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు 500 కూడా పెంచింది లేదు. ఇంకా చాలా విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ప్రజలు మాత్రం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేసి గెలిపిస్తామన్నట్టుగా మాకు హామీ ఇస్తున్నారు. ఖచ్చితంగా మేము గెలిచిన తర్వాత మా పార్టీ తరఫున మా సబితక్కను ఖచ్చితంగా సీట్లో కూర్చోబెట్టి మేము పనులన్నీ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకుంటాము. ఎటువంటి రాజకీయ అనుభవం లేని వాళ్ళకు మేము ఓటేయమని మాకు కూడా ప్రజలు చెప్తున్నారు. ఇంటింటికి రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళకి మేము ఓటేయము. రాజకీయంలో 20-30 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్న వాళ్ళకి మేము ఖచ్చితంగా ఓటేసి గెలిపించుకుంటామని చెప్తున్నారు. యాదగిరి జిల్లా భువనగిరి ఇక్కడ 8వ వార్డు జంకానాగూడ నుంచి అభ్యర్థి నేను ముఖ్యమైన సబితా గోపాల్ గారిని. నేను ఇక్కడ ప్రచారం భాగంగా రామ్నగర్లో ఇక్కడ తిరుగుతున్నాను. ఇక్కడ ముఖ్యంగా మెయిన్ సమస్యలు ఏంటంటే కమ్యూనిటీ హాల్లో అడిగారు వాళ్ళు, డ్రైనేజీలు కానీ, మురికి తాగలు కానీ, మంచినీటి సౌకర్యాలు, ప్లస్ ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం, కమిటీ హాల్ అయితే మెయిన్ అడిగారు. యూత్కు సంబంధించిన వినాయకుడు గుడి దగ్గర సంబంధించినవి అవి ఇవన్నీ తప్పకుండా చేస్తానని వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ దగ్గర నేను హామీ ఇచ్చాను. ఇదొక్కసారి అవకాశం ఇవ్వండి. నాకు 10 సంవత్సరాల తర్వాత జనరల్ మహిళగా ఇక్కడ అవకాశం వచ్చింది. మీ అందరి సపోర్టు వల్లనే నేను ఇక్కడ గెలుస్తాను. గతంలో కూడా నేను 2 సార్లు గెలిచాను. ఇంతకుముందు కూడా ప్రెజెంట్గా కోఆప్షన్ మెంబర్గా కూడా ఉన్నాను. కాకపోతే అక్కడ కౌన్సిలర్ ఉన్నాడు కాబట్టి నేను ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు. కౌన్సిలర్ అనగదొక్కి మనం ముందుకు పోలేము. కానీ నా పదవిలో నేను కోఆప్షన్ మెంబర్గానే ఉన్నాను. రేపు వీళ్ళు అడిగినవి మాత్రం ఖచ్చితంగా చేస్తాను. దానికి మాత్రము బైలశేఖర్ రెడ్డి దగ్గర నుంచి కూడా ఇక్కడ సమస్యలు చెప్పి తీసుకొచ్చి ఇది మాత్రం ఖచ్చితంగా చేస్తానని ఇక్కడ రామ్నగర్ 8వ వార్డు సంబంధించిన ఇక్కడే కాదు, రామ్నగర్ అని కాదు, సీతానగర్, జంకానాగూడ, మిగిలిన అన్ని వార్డులలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి నాకు కూడా అవకాశం ఇవ్వండి. ఎందుకంటే గతంలో కూడా చేశాం కాబట్టి నాకు ఎంతో అంత అనుభవం ఉంది. కాబట్టి ఎక్కడి నుంచి నిధులు తేవాలి, ఎవరిని అడగాలనేది కూడా కొంచెం అవగాహన ఉంది. కాబట్టి తప్పకుండా అవకాశం ఇవ్వగలరని అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి మున్సిపల్ 26వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సింగనబోయిన నరసింహ పోటీ చేశారు. ప్రచారంలో భాగంగా 26వ వార్డు ఓటర్లను కలుసుకుంటూ గడప గడపకు ప్రచారం నిర్వహిస్తూ చేయి గుర్తుకై ఓటు వేసి ఒక్కసారి ఆశీర్వదించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఓటు వేసి గెలిపించి ఆశీర్వదించాలని, 24 గంటలు మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని, 26వ వార్డుకు కావాల్సిన అభివృద్ధికి నిధులు ఎమ్మెల్యే ద్వారా తీసుకొచ్చి అభివృద్ధి చేపిస్తానని, 26వ వార్డుకు సంబంధించిన ప్రజలకు ఎలాంటి అవసరాలున్నా నన్ను నేరుగా సంప్రదించవచ్చని, ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహిస్తూ మీడియా ద్వారా ఓటర్లను, కాలనీవాసులను, బస్తీవాసులను కోరుతూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వీరపాక నరసింహ, కొత్త మల్లేష్, బోంకూరి బాలరాజు, బోల శ్రీనివాస్, హీరపాక గిరి మరియు అధిక సంఖ్యలో కాలనీ మహిళలు, 26వ వార్డు కాలనీ మహిళలు, యువకులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ర్యాలీ నిర్వహించి ప్రచారం చేశారు. పుర ఎన్నికల్లో భాగంగా 26వ వార్డు అభ్యర్థిగా గౌరవ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశం మేరకు న్యాయవాది అయినటువంటి గౌరవ సింగనబోయిన నరసింహ యాదవ్ గారిని 26వ వార్డు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 26వ వార్డులో ప్రజలందరి ఆశీర్వాదం పొందేందుకు క్యాండిడేట్తో సహా మేమందరూ ప్రజలు అత్యధికంగా పాల్గొని ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను ఈరపాక నరసింహ అనే నన్ను ఇక్కడ కౌన్సిలర్గా ప్రజలు ఆశీర్వదించి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విషయాన్ని ప్రజలందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తూ, ముఖ్యంగా హైదరాబాద్ చౌరస్తా నుండి నల్గొండ చౌరస్తా వరకు ఏదైతే ఈ రోడ్డు వెడల్పు చేయాలనే భాగంలో గౌరవ ఎమ్మెల్యే గారు అందరినీ ప్రశ్నలు అడిగి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని రోడ్డు 30 ఫీట్లు కావాలన్నా, 40 ఫీట్లు కావాలన్నా, 50 ఫీట్లు కావాలన్నా అనేది ప్రజల కోరిక మేరకు ప్రజల యొక్క ఇండ్లను కోల్పోకుండా, ప్రజలకు నష్టం జరగకుండా, అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఈ యొక్క రోడ్డును వెడల్పు చేద్దామని ప్రజల సహకారం, ప్రజల కోరిక మేరకే ఒక 30 ఫీట్లో 40 ఫీట్లో ప్రజలు ఏ విధంగా కోరుకుంటారో ఆ విధంగా ఈ రోడ్డు వెడల్పు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఈ పుర ఎన్నికల్లో
విషయాల్లో మేము కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ హైదరాబాద్ చౌరస్తా నుంచి నల్గొండ చౌరస్తా వరకు ప్రధానంగా ఇక్కడ 10వ వార్డు, 25వ వార్డు, 26వ వార్డు, అదేవిధంగా 9వ వార్డు, 22వ వార్డు, 23వ వార్డు ఈ రహదారి గుండా ఉంటాయి. కాబట్టి ఈ అన్ని వార్డులలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైన నష్టం జరగకుండా ఈ యొక్క రోడ్డు వెడల్పు కార్యక్రమం అనేది ఉంటుంది. ముఖ్యంగా 26వ వార్డు పరిధిలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేసినటువంటి విషయాన్ని కూడా మీడియా ప్రతినిధుల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడ హైదరాబాద్ చౌరస్తా నుండి సర్దార్ చౌరస్తా వరకు ఏదైతే ఈ డ్రైనేజ్ సమస్య ఉన్నదో అది టెండర్ ప్రాసెస్లో ఉన్నది. అది పూర్తిగా మేము కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా హౌసింగ్ బోర్డ్ కాలనీలో చిల్డ్రన్స్ పార్క్లో టెండర్ అయిపోయి శాంక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆ పని కూడా అక్కడ ఆగి ఉన్నది. తదనంతరం మున్సిపల్ ఎన్నికల తదనంతరం ఆ యొక్క పార్కులో వాకింగ్ ట్రాక్ కానీ డెవలప్మెంట్ అనేది చేస్తామని ఈ సందర్భంగా వార్డు ప్రజలకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ హౌసింగ్ బోర్డ్ మధ్యలో బహార్పేట ప్రాంతంలో ఉన్నటువంటి ఒక డ్రైనేజ్ పెండింగ్లో ఉంది. అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉంది. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దాన్ని పని ప్రారంభించలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వ ఖజానా లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల సంక్షేమం అభివృద్ధికి పట్టం కట్టిన రేవంత్ ప్రభుత్వం చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు. నూతనంగా ఏర్పడిన ఏడిలాపురం మున్సిపాలిటీ తొలిసారిగా జరుగుతున్న ఎన్నికల ప్రచారం నిమిత్తం మున్సిపాలిటీ పరిధిలో వెంకటగిరి, గుర్రాలపాడు తదితర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విజయం కోసం మేకల మల్లిబాబు యాదవ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి పొంగిలేటి కోరిక మేరకు పాలేరు నియోజకవర్గంలోని 12 గ్రామాల్లో అభివృద్ధి కోసం ఏడిలాపురం మున్సిపాలిటీ ఏర్పడిందని పేర్కొన్నారు. తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలు అందరికీ రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి వ్యక్తికి చేరేటట్లుగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం తమ పార్టీ వారికే పనిచేసిందని ఆరోపించారు. దాదాపు 10 సంవత్సరాల పాటు అరాచక అవినీతి దోపిడీకి తెలంగాణ గురైందన్నారు. మళ్లీ అలాంటి పొరపాట్లు చేయకుండా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. ఇది ఏదైతే మనం ఇక్కడ మున్సిపాలిటీ గెలుస్తుంది దాంట్లో మన మహేష్ని మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి మేము అందరం కూడా మరి ఎక్కువ మంది మన యాదవ్స్ ఉన్నారు కాబట్టి నేను కూడా జిల్లా యాదవ్ సంఘం పనిచేస్తూ ఉన్నాను. జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మడి తిరుగుతూ ఉన్నాం కాబట్టి మన మహేష్ని గెలిపించడం కోసం డోర్ టు డోర్ ఇలా మీ గుర్రాలపాడులో తిరుగుతూ ఉన్నాం. వెంకటగిరి ఎంత కూడా అన్ని గ్రామాలు తిరుగుతాం. మన మహేష్ 3వ నెంబర్ సీరియల్ చేతి గుర్తు 3వ నెంబర్లో ఉంటుంది మంది. దాన్ని తప్పనిసరిగా అది వేయాలి మీరు వేసి గెలిపించాలి. పన్నెండు జీపీలు 32 వార్డులు. 31 వార్డులు. మరి మహేష్ పోటీ పెట్టాడు శ్రీనివాసరెడ్డి గారు. ఏది కావాలో అభివృద్ధి జరుగుతుంది. గతంలో పార్టీలు గతంలో అన్నీ ఏం చేసినా మనకు తెలుసు. మహేష్ కోటేయాలి. 12 జీపీలు 32 వార్డులు. 31 వార్డులు. మరి మహేష్ పోటీ పెట్టాడు శ్రీనివాసరెడ్డి గారు. ఏది కావాలో అభివృద్ధి జరుగుతుంది. గతంలో పార్టీలు గతంలో అన్నీ ఏం చేసినా మనకు తెలుసు. మహేష్ కోటేయాలి. ఓటు నెంబర్ సీరియల్లో 3లో ఉంటుంది. చేయకూడదు. 12 జీపీలు 32 వార్డులు. 31 వార్డులు. మరి మహేష్ పోటీ పెట్టాడు శ్రీనివాసరెడ్డి గారు. ఏది కావాలో అభివృద్ధి జరుగుతుంది. గతంలో పార్టీలు గతంలో అన్నీ ఏం చేసినా మనకు తెలుసు. మహేష్ కోటేయాలి. సదాశివపేట పట్టణంలోని 20వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ చెయ్యి గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. సందర్భంగా అభ్యర్థి మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు. వార్డు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ముఖ్యంగా వార్డులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సహాయ సహకారాలతో నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు. సొంత నిధులతో వార్డును మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే వార్డులు మరింత అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, నాయకులు పాల్గొన్నారు.
సదాశివపేట పట్టణంలో పురపాలక సంఘ ఎన్నికలలో మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 26 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను నిలపడం జరిగింది. అదేవిధంగా సదాశివపేట పట్టణ ప్రజలకు, ప్రముఖులకు, నాతోటి పెద్దలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం చేస్తూ ఈరోజు 20వ వార్డు నంబర్ 20లో మరి మున్పల్లి అంజమ్మ గారి ఆధ్వర్యంలో మనము 20 వార్డులో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇట్టి కార్యక్రమానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు, నిర్మల జయప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో సదాశివపేటలో ఉన్నటువంటి 26 సీట్లలో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. అదేవిధంగా ప్రజల కోరిక మేరకు, పట్టణ ప్రజల కోరిక మేరకు మున్పల్లి అంజమ్మను మున్సిపల్ చైర్మన్గా అధిష్టాన వర్గము ప్రకటించడం జరిగింది. తప్పకుండా మరి సదాశివపేట పట్టణ ప్రజల సేవ చేయడానికి వారి యొక్క ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా ఉండి ముందుకు నడిపిస్తామని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నాము. అదేవిధంగా సదాశివపేట పట్టణంలో ఉన్నటువంటి 26 వార్డులలో చెయ్యి గుర్తు కాంగ్రెస్ పార్టీ, చెయ్యి గుర్తు ప్రతి ఒక్క కాంగ్రెస్ వార్డులో చెయ్యి గుర్తుకు ఓటేసి అందరినీ గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. జై కొడంగల్ మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ వార్డు మెంబర్ కె వెంకటయ్య ఈరోజు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నియమించిన కొడంగల్ మున్సిపల్ ఇన్ఛార్జి రాష్ట్ర నాయకులు గట్టు రామచంద్రరావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఆర్ మధుసూదన్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, పి విష్ణువర్ధన్ రెడ్డి, కొడంగల్ యూత్ ప్రెసిడెంట్ బకారం అరుణ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు కొడంగల్ మున్సిపాలిటీకి సంబంధించి 7వ వార్డు నిన్న జరిగిన సంఘటన చూసినారు మీరు. మా పట్టణ అధ్యక్షుడు ఉన్న రమేష్ బాబు గారు కాంగ్రెస్ పార్టీతో కుమ్ముకై, కాంగ్రెస్ నాయకులతో కుమ్ముకై ప్రలోభాలకు గురై మేము బీఫామ్ ఇచ్చిన తర్వాత పార్టీకి రాజీనామా విత్డ్రా చేసుకోవడం జరిగింది. అతను వెంబడే పార్టీ చర్యలు తీసుకొని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అట్లాంటి ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. ఎంత పెద్దవారైనా సరే సస్పెండ్ చేసే కార్యక్రమాలు చర్యలు తీసుకుంటాం. అందులో భాగంగానే రమేష్ గారిని కూడా సస్పెండ్ చేసినాం. దానిలో భాగంగానే ఈరోజు గతంలో మా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి వార్డు మెంబర్గా పనిచేసిన వెంకటయ్య మాఫీ గారు నాతో కలిసి పనిచేసినారు. ఆ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో పోయినారు. ఇప్పుడే చెప్పినారు స్వయాన ఆ పార్టీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతలేదు, ఎలాంటి కార్యక్రమాలు లేవు, రైతులకు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతలేవు. కాబట్టి దానికి రాజీనామా చేసి ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాడు. అతను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి అతనికి బలపరిచి 7వ వార్డు నుంచి మా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా అతన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం. పార్టీ పరంగా రేపటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టి గ్రామాలలో ప్రచారం కూడా మొదలు పెట్టబోతాం. బ్రహ్మాండంగా ఇండిపెండెంట్ అభ్యర్థిని 7వ వార్డు నుంచి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిపియబోతామని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం. గతంలో మరి కాంగ్రెస్ పార్టీలో కొనసాగించుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ కొడంగల్ అయినందుకు మరి వాళ్ళకు ఎంతో సేవ చేసినందుకు మరి నాకు ఎట్టి పరిస్థితుల్లో బీఫామ్ ఇస్తామని నమ్మించి మరి మార్గం మధ్యలో నా గొంతు కోశారు. అన్నిటికీ ఆ పార్టీకి రాజీనామా చేసి గతంలో నేను టీఆర్ఎస్ పార్టీ అంటే చాలా వీరాభిమానిని. మరి మా పట్నం నరేందర్ అన్న ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మరి గతంలో నేను టీఆర్ఎస్ పార్టీకి ఎంతో పనిచేసినా నాకు తెలుసు. కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను లబ్ధి పొందిన కొన్ని కారణాల వల్ల మాత్రమే నేను అక్కడ పోయినందుకు చాలా తప్పు జరిగింది. కావున మళ్ళీ నా పార్టీకి నా గూటికి నేను వచ్చేసినాను.
దయచేసి ప్రజలకు అందరికీ మరి అక్కడ చేసింది ఏం లేదు, ఓట్లు వేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు. దయచేసి ఇప్పుడు నా ప్రజలకు విన్నపం ఒకటే, మనం టీఆర్ఎస్ పార్టీలో ఎంతో గట్టిగా ఉన్నాము. మా రైతులీటంగా సంతోష సుఖాలతో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఉన్నారు. మరి గతంలో మొన్న పండుగలీటంగా చర్య చేసుకోకపోయారు. రైతు బంధు ఎవరికి రాకపోవడం వల్ల మరి ఈరోజు నేను టీఆర్ఎస్ పార్టీలో వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి నేను 7వ అభ్యర్థిగా 7-1 నుంచి అభ్యర్థిగా మా పట్నం నరేందర్ అయిన నాకు బలపరిచారు. కావున నన్ను భారీ ఎత్తున గెలిపించి మరి అన్నగారికి కానుకగా ఇవ్వాలని నా ప్రజలను కోరుకుంటున్నాను. నాది బ్యాటు గుర్తు. దయచేసి అందరూ నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. సదాశివపేట పట్టణంలోని 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుకా శ్రీనివాస్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ చెయ్యి గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి రేణుకా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానన్నారు. వార్డు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ముఖ్యంగా వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సహాయ సహకారాలతో నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు. సొంత నిధులతో వార్డును మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే వార్డులు మరింత అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, నాయకులు పాల్గొన్నారు. సదాశివపేట పట్టణంలో 8వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా సిహెచ్ రేణుకా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో నిలబడ్డారు. 8వ వార్డు ఓటర్ గౌరవనీయులైన ఓటర్ మహాశయులకు, పెద్దలకు, చిన్నలకు మీడియా ద్వారా మీ ముందుకు పరిచయం చేస్తున్న మరియు మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారములు. అభివృద్ధి అయిన లక్ష్యం, 24 గంటలు అందుబాటులో ఉంటాను. మీ సేవకునిగా, మీ యొక్క రక్షకునిగా ఉంటాను. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఏం చేసిందో మీకే తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు, ఉచిత కరెంటు, సన్నబియ్యం, సిద్ధాపురంలో 5,000 ప్లాట్లు మొన్న జగ్గిరెడ్డి గారు శాంక్షన్ చేసిన పేదోళ్ళు కానీ 80,000 గజాలు, 80 గజాలు, ఒక్కొక్క దాని విలువ 15 లక్షల రూపాయలు. మరియు నిర్మల్ జగ్గారెడ్డి గారి అండదండలు, జగ్గారెడ్డి అండదండలు, దామోదర్ గారి అండదండలు మాకున్నాయి. వారు ఇంకా రేవంత్ రెడ్డి గారు సంక్షేమ పద పేదలకు ఎన్నో చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధిక మెజార్టీతో గెలిపిస్తే మీకు మీ అభివృద్ధికి నేను సహకరించి మా పనులు చేసి పెడతాను. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అధికారం లేని పార్టీకి వేసి ఓటును దుర్వినియోగం చేసుకోకండి. మీరు నిజమైన నాయకత్వాలకు, నిస్వార్థంగా చేసే సేవకులకు ఓటేసి భారీ మెజార్టీతోటి గెలిపించాలని 8వ వార్డు ఓటర్ మహాశయులకు మరీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే మన ఓటు, చేతి గుర్తుకే మన ఓటు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే సాండ్ర వెంకట వీరయ్య. రేపటి బీజేపీ ఎన్నికల శంఖారావం సభను విజయవంతం చేయండి. జి కిషన్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 35 కౌన్సిల్లో అభ్యర్థి నరసయ్యతో టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.